హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పల్లీల నువ్వులు ఉంటండి. ఇది వచ్చి నడుము నొప్పికి కానీ కాళ్ళ నొప్పికి కూడా చాలా మంచి యూస్ఫుల్ అవుతుందండి. చాలా బలం కూడా. పిల్లలకు కూడా చేసి పెట్టారంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది ముందుగా రెసిపీ ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను, పచ్చి పల్లీలు. అలాగే 2 కప్స్ వరకు తెల్ల నువ్వులు తీసుకున్నాను. అదే కొలతతో 2 కప్స్ వరకు బెల్లం, తురిమిన బెల్లం తీసుకున్నాను. మీరు కానీ ఈ కొలతలతో కానీ కరెక్ట్గా కానీ తీసుకొని చేస్తే అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. స్వీట్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా ఎలా చేయాలో చూసేద్దామండి. 1 కప్పు వరకు పల్లీలు తీసుకొని వేయించుకుందామండి. దోరగా వేయించుకోండి. ఎక్కువ ఫ్రై చేసుకున్నారంటే మాడినట్టు టేస్ట్ వచ్చేసింది. చూసారు, ఇలాగా తోలు అనేది వచ్చేలాగా వేయించుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకునేద్దాం. అదే పెనంలో 2 కప్స్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకొని దోరగా వేయించుకుందామండి. నువ్వులు అనేది చిట్పట్లాడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఇది కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఆరిపోయినాక వీటిని మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి జార్ తీసుకొని పల్లీలు వేసుకుందామండి. పల్లీలకి తొక్కు అనేది తీయకూడదు. తొక్కు తీయకుండానే మిక్సీకి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు అనేది తెలిసేలా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకునేద్దాం. ఇంకా అలాగే నువ్వులు కూడా వేసుకుందామండి. ఇంకా నువ్వులు వేసుకుని మిక్సీకి పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకుందామండి. బెల్లము ఫస్టే వేసుకోకూడదు. నువ్వులు అనేది మరీ సాఫ్ట్గా అవ్వకూడదు కాబట్టి కొంచెం జస్ట్ ఒక గ్రైండ్ చేసుకొని తర్వాత మనము బెల్లం అనేది వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. ఇంకా లాస్ట్లో మనం మిక్సీకి పట్టుకునేటప్పుడు 2 యాలక్కాయలు వేసుకుందామండి. ఎందుకంటే టేస్ట్ కోసం 2 యాలక్కాయలు వేసుకుంటున్నాను. యాలక్కాయ వేసుకున్న తర్వాత ఇలాగ మిక్సీకి పట్టుకునేయాలండి. చూసారా, సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు అన్నిటినీ వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకుందాము. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. నాకైతే ఎక్కువ తక్కువ అయితే ఏం కాలేదు. కరెక్ట్గా 2 కప్స్ వరకు తీసుకున్నారంటే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్వీట్ కూడా మనకు సరిపోతుందండి. ఇంకా చేతికొచ్చి నెయ్యి రాసుకొని ఇలా ఉంటల్లాగా తయారు చేసుకుందాము. ఈ ఉంట అనేది కొంచెం స్టార్టింగ్లో మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకని అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నెయ్యి ఎక్కువ చేతికి కానీ రాసుకున్నారంటే ఉంట అనేది మీకు వస్తుందండి. అంతేనండి, పల్లీల నువ్వులుంట అయితే రెడీ అయిపోయింది. ఇది నడుము నొప్పికి కానీ కాళ్ళ నొప్పికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. చాలా బలం కూడా. చూసారా, చాలా అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. వీటిని అయితే 2 వీక్స్ వరకు నిలవ ఉంటాయండి. డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు 2 వీక్స్ వరకు నిలవ ఉంటాయండి. అలాగే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. బయట కూడా ఉంటాయి, కానీ మీకు ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో కానీ డబ్బాలో వేసుకొని పెట్టుకునేసారంటే 2 వీక్స్ వరకు అలాగే నిలవ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పల్లీలో నువ్వులు ఉంటా. ఈ రెసిపీకి కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.